ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా 46వ అధ్యాయము 4వ వచనాన్ని మనం భయభక్తితో చదువుకుందాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, తల వెంట్రుకలు నెరయే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఎంత చక్కటి మాటలు దేవుడు మనకు తెలియపరుస్తున్న ఈ ఉదయకాల సమయంలో చూడండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడను నేనే. ముదిమి వచ్చే వరకు, ముసలితనము వరకు, వృద్ధాపం వరకు కూడా ఆయన మనల్ని మోసే దేవుడు ఆయన. ఈరోజు చూడండి, మన పిల్లలను మనం బహుగా ప్రేమిస్తాం. అయితే పిల్లల్ని కూడా కొంతసేపు ఎత్తుకుంటాం. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని మనం ఎత్తుకుని భుజాల మీద వాళ్ళని ఆడిస్తూ ఉంటాం, కొంతసేపు ఎత్తుకుంటాం. అయితే కొంత సమయం అయిన తర్వాత మనకి ఒక నొప్పిగా, ఒక భారంగా ఉంటాం. మన పిల్లల్ని దించేస్తూ ఉంటాం. అది మన యొక్క స్థితి. అయితే మనలను పుట్టించిన దేవుడు, చేసిన దేవుడు, మనల్ని కలుగజేసిన దేవాతి దేవుడు ఆయన మనలను మోసే దేవుడు. ఆయన ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు, ముసలితనం వరకు, తల వెంట్రుకలు నెరయు వరకు కూడా ఆయన మనల్ని మోసే దేవుడు ఆయన. చూసారా? ఎప్పుడు ముదిమి అంటే మనము దాదాపు వృద్ధాపంలోకి ఎంటర్ అయ్యేటప్పటికి మనకు తల వెంట్రుకలు తెల్లబడుతాయి. అయితే అంతవరకు కూడా మనల్ని మోసే దేవుడు, కడ వరకు మోసే దేవుడు ఆయన. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మనము కొంతసేపు మన పిల్లల్ని ఎత్తుకొని విడిచిపెట్టేస్తాం. మనకు నొప్పి కలిగినప్పుడు, భారము కలిగినప్పుడు, మనకు ఎప్పుడైతే మనము మోయలేకపోతామో వదిలేస్తాం. అయితే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన మనల్ని మోసుకుంటూ, ఆయన ఒక పక్క మనం మోస్తూ మనం రక్షించే దేవుడు ఆయన. ఆయనే నజరేయుడైన యేసయ్య. మనలను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయన. ఆయన ఎత్తుకునేవాడు, నడిపించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు. కనుక ఉదయకాల సమయంలో నీవు, నేను, మనలను ఎత్తుకునే దేవుని యొద్దకు మనం వస్తున్నామా లేదా? గ్రహించు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో, ఇదిగో నన్ను ఎవరు ఎత్తుకోలేదే, నన్ను ఆదరించలేదే, నన్ను రక్షించలేదని బాధపడుతున్నావా? సిస్టర్, బ్రదర్, ఈరోజు విను, దేవుని సత్యాన్ని గ్రహించు. ఇదిగో ఎవరు నేను ఎత్తుకోకపోయినా నా దేవుడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయన, నేను ఆదరించేవాడు ఆయన, తల వెంట్రుకలు నెరిసే వరకు ఆయనే, నేను తప్ప ఎవరు మోయలేరు అని దేవుడే సాక్షాత్తు అని చెబుతున్నాడు. నేనే అంటే ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు రాలేకపోతున్నాడానికి నీకు అనేకమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతున్నాయి కదూ. ఈరోజు నీ అభ్యంతర ఆటంకాలను విడిచిపెట్టి నిన్ను మోసే దేవునికి వస్తావా? నేను రక్షించే దేవుని దగ్గరికి వస్తావా? ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు, ముసలితనం వరకు కూడా ఆయన మోసే దేవుడు. అంటే మనము ఈ లోకములో ఎంతకాలము బ్రతుకుతామో, మన ఆయుష్కాలంతా కూడా మోసే దేవుడు ఆయన. మన పితరులను అరణ్యములో ఆయన రెక్కల మీద మోసినట్లుగా మన పితరులను, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవాతి దేవుడు ఈరోజు నిన్ను కూడా నడిపించాలని, నిన్ను కూడా ఆయన ఆదరించాలని, రక్షించాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది మందిరాలకు, దేవుని సన్నిధికి, దేవుని వాక్యాన్ని వినడానికి రాలేకపోతుంటారు. అయితే ఆయన చూసారా, 40 సంవత్సరాలు మన పితరులు నడిపించినప్పుడు వాళ్ళ బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంటే మన దేవుడు ఎంతగా వాళ్ళని మోసాడో, ఎంతగా వాళ్ళని నడిపించాడో, ఎంతగా వాళ్ళని రక్షించాడో మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు నిన్ను కూడా రక్షించాలని, నేను తప్ప, ఆయన తప్ప ఎవరు నిన్ను మోయలేరమ్మా. భర్త కూడా మోయలేడు, భార్య కూడా నిన్ను మోయలేదు, తల్లిదండ్రులు కూడా మోయలేరు. అయితే కడ వరకు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని చంకన పెట్టుకునేది కొంతసేపే పెట్టుకుంటారు. ఏ తల్లి అయినా కూడా తన భర్తల దగ్గర కానీ తన పక్కన్న వారి దగ్గర బిడ్డనిచ్చేస్తూ ఉంటారు. పాలిచ్చేంత వరకు కూడా పెట్టుకోరు కొంతమంది. అయితే మన దేవుడు, మన ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసయ్య ఎలాంటి దేవుడు అంటే, ఆయన చంకన పెట్టుకొని నిన్ను ఆడించి, నిన్ను సంతోషపరిచి, నిన్ను నిత్య రాజ్యానికి చేర్చేంత వరకు ఆయన నిన్ను మోసే దేవుడు ఆయన. ఈరోజు ఆయన విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నావా?
ఇదిగో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా, అయితే నిన్ను మోసే దగ్గరికి రా, నిన్ను రక్షించి నిన్ను ఒక పక్క మోస్తూ ఆయన చూడని చెప్పాడు, చక్కగా చెప్పాడు, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అన్న దేవుని యొద్దకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి, రక్షణ పొందండి, రక్షించే దేవుడిని తెలుసుకోండి. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు ఇది వరకు మీరు ఆయన యొద్దకు రాకపోతే ఈ మాటలు విన్న తర్వాత ఆయన నిన్ను మోస్తున్నాడని గ్రహించి రండి. నిశ్చయముగా నిన్ను మోసుకుంటూ నిత్య రాజ్యములు, పరలోక రాజ్యములు చేరేంత వరకు ఆయన మోసే దేవుడు ఆయన. కాబట్టి ఈ మాటలు వింటాను మీ జీవితంలో ఈ దినమంతా ఈ వాక్యము మీ హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదించి జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలనైనా, ఇదిగో నాయన ఉదయకాల సమయంలో నాయన ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకున్నవాడు నువ్వే, నేను తప్ప ఎవరు నిన్ను మోయలేరని నీ వాక్యము సెలవిస్తుండగా తండ్రి, ఈరోజు నీ బిడ్డలు అనేక చోట్ల తిరుగుతున్నారు నాయన. నీ వద్దకు రావడానికి, నీ రక్షణ పొందుకోవడానికి మీరు తప్ప ఎవరు మోయలేరనే సంగతి నీ బిడ్డలు గ్రహించిన తండ్రి నాయన, తల వెంట్రుకలు నెరిగే వరకు ముదిముచ్చే వరకు అయ్యా ఎత్తుకున్న వాడని వాళ్ళకి గ్రహించి ఈ మాటలు వింటున్న వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించిన తండ్రి నాయన, రక్షించే దేవుని వద్దకు, నీ వద్దకు వచ్చే కృపను, ఆశీర్వాదం పొందుటకు కృపదాయిచ్చు. ఈ దినమంతా కృప క్షేమంతో నింపుమని, మీరే మోయమని, మా పితరులను మోసినట్లుగా అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరే నా తండ్రి నడిపించి పోషించమని, కృప చూపుమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.